ఇప్పుడు బ్యారిష్ మార్బోజు, మనం బుల్లిష్ మార్బోజులో ఏదైతే మాట్లాడుకున్నామో బ్యారిష్ మార్బోజు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉండిద్ది, కాకపోతే రెడ్ కలర్లో ఉండిద్ది. బ్యారిష్ మార్బోజు కూడా ఓపెనింగ్ పాయింట్ కాడ నుంచి క్లోజింగ్ పాయింట్ వరకు బాడీ పెద్దగా ఉండిద్ది. ఎగ్జాంపుల్గా మాట్లాడాలి, ఈ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు అంటే, ఒక మార్కెట్ అనేది టువర్డ్స్ టు అప్ డైరెక్షన్ వైపు కదులుతుంది అనుకుందాం. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర రెసిస్టెన్స్కి దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక బ్యారిష్ మార్బోజు ఫామ్ అయితే ఆ తర్వాత నుంచి మార్కెట్ పడిపోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని అర్థం. ఈ బ్యారిష్ మార్బోజు సింపుల్గా రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే, సెల్లర్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, తర్వాత మార్కెట్ అనేది పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అని. ఎట్ ద సేమ్ టైం మనం ఎలాంటి మార్కెట్లో ట్రేడ్ చేయాలి అని తెలవడంతో పాటు ఎటువంటి మార్కెట్లో మనం ట్రేడ్ చేయొద్దు అనేది కూడా తెలుసుకోవాలి. అంటే ఈ డోజీ అనే క్యాండిల్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక మార్కెట్లో మెజారిటీ ఆఫ్ క్యాండిల్స్ అన్ని కూడా ఈ డోజీ ఉంది అంటే, ఈ డోజీ క్యాండిల్కి ఓపెనింగ్ క్లోజింగ్ పాయింట్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉండిద్ది అండ్ విక్ అనేది చాలా పెద్దగా ఉండిద్ది. ఇది మార్కెట్లో ఉన్న కన్ఫ్యూజన్ని, ఇండిసిజన్ని రిప్రజెంట్ చేసింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, మార్కెట్లో ఉన్న బయర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు, ఎవళ్ళు పవర్లో ఉన్నారు అనేది మనకి క్లారిటీ ఉండదు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, డోజీ కనపడ్డామంటే ఆ మార్కెట్ని క్లోజ్ చేసేసి వేరే మార్కెట్ చూసుకోవాలి, లేదా కొంచెం సేపు ఆగిన తర్వాత ట్రేడ్ చేసుకోవాలి. ఇంకా